నాగిని ఎంపీ చంద్రశేఖర్ ఆజాద్ నేతృత్వంలోని బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం ఆజాద్ సమాజ్ పార్టీ పనిచేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వనం మహేందర్ పేర్కొన్నారు. ఆదివారం ఆదిలాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సమక్షంలో పలువురు ఆజాద్ సమాజ్ పార్టీలో చేరారు. ఈ మేరకు పార్టీ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షులుగా సయ్యద్ ఆరిఫ్, జిల్లా అధ్యక్షులుగా షేక్ షకీల్, జిల్లా ఉపాధ్యక్షులుగా వాసుదేవ్, కోశాధికారిగా రహమత్ అలీ, ఎస్టీ విభాగం అధ్యక్షులుగా కుమ్రా గులాబ్రావు, ఎస్సీ విభాగం అధ్యక్షులుగా గోపి, మైనార్టీ విభాగం అధ్యక్షులుగా ఖుర్షీద్, పట్టణ అధ్యక్షులుగా అసలాంతో పాటు పలువురిని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలోని ముందుగా మహనీయుల చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆజాద్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వనం మహేందర్ మాట్లాడుతూ, పార్లమెంటు ఎన్నికల్లో చంద్రశేఖర్ ఆజాద్ ను ఓడించడానికి బీజేపీ ఎన్నో ఎత్తుగడలు వేసిందన్నారు. అయినప్పటికీ చంద్రశేఖర్ ఆజాద్ లక్షల మెజారిటీతో భారీ విజయం సాధించారని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల హక్కుల కోసం చంద్రశేఖర్ పోరాడతారని పేర్కొన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు గడుస్తున్నప్పటికీ పేదల బతుకులు మారలేదన్నారు. ఆజాద్ సమాజ్ పార్టీని జిల్లాలో బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఆజాద్ సమాజ్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ టౌన్ అధ్యక్షుడిగా మన బీజేపీ వాళ్ళు ఎంతో గట్టి పోటీలు ఇచ్చినప్పటికీ అక్కడ యాక్చువల్గా ఆజాద్ గారిని పోటీలో లేకుండా చేయాలని ఎన్నో కుట్రలు పడినప్పటికీ కూడాను వాళ్ళందరినీ తలదన్నేలా ఈరోజు 1,51,473 ఓట్లతో వాళ్ళని తలదన్నేలా ఈరోజు విజయం సాధించడం జరిగింది. మన భారతదేశంలోనే కాదు, టైమ్స్ ఆఫ్ ఇండియాలో మీరు చూసి ఉంటారు ఆజాద్ గారి గురించి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల తరఫున ఆయన ఎన్నో పోరాటాలను ఎక్కడ జరిగినా కూడాను ముందుండి ఈరోజు పోరాటం చేయడం జరుగుతుంది. మన దళితుల తరఫున, మన ఎస్సీ, ఎస్టీ తరఫున, మైనార్టీల తరఫున ఇప్పుడు ఏదైనా జరిగిందంటే మొదటి వ్యక్తిగా ఆజాద్ గారు నిలవడం జరుగుతుంది. సో అందుకని అలాంటి వారిని మనం గుర్తించి ఇంకా వారిని ప్రోత్సహిస్తే కనుక మన బడుగు బలహీన వర్గాలకు వెనుకగా వాళ్ళు మన సమాజాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారు. మనకి ఇప్పుడు ఒక 75 సంవత్సరాల స్వతంత్రం వచ్చినప్పటి నుండి కూడాను ఇంకా మనము రేషన్ బియ్యంకి కొట్లాడడం తప్పితే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా వీళ్ళకి రిజర్వేషన్ ఉంది, అది ఉంది, ఇది ఉంది అని చెప్పేసి మన పైన విమర్శిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మనం ఇంకా కూడా రేషన్ బియ్యంకి అగ్గిపెట్టెలకు కొట్లాడడం తప్పితే ఇంకేం లేదు. మనం ఒక బీటెక్ లో సీట్ పొందినప్పుడు మనం రిజర్వేషన్ అందిపుచ్చినట్టుగా ఉంటుంది. సో అందరూ కూడాను మనం డీమార్ట్ లో కానీ ఆజాద్ సమాజ్ పార్టీలో కానీ ఆజాద్ గారు విద్య అనేది ముఖ్య ప్రాధాన్యత ఇస్తారు. సో ఆ స్కూల్ కూడాను ఆదిలాబాద్ లో ఫస్ట్ స్కూల్ గా ఏర్పరుస్తారని చెప్పేసి